మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. జగదీష్ రెడ్డి నల్గొండలో ఒక జోకర్ అని, ఆయన జెడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అని విమర్శించారు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య. ఉమ్మడి నల్గొండకు ఆయన ఏం చేశారని ప్రశ్నించారు నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. రేవంత్ సర్కార్ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడంతో జగదీష్ రెడ్డికి ఫ్యూజులు అవుట్ అయ్యాయన్నారు. జగదీష్ రెడ్డి బీజేపీతో లాలూచీ పడి సూర్యాపేటలో గెలుస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కుంభం అనిల్. జగదీష్ రెడ్డికి సత్తా ఉంటే పదవికి రాజీనామా చేసి మళ్ల పోటీ చేయాలని సవాల్ విసిరారు నేతలు. నిరుపేదలకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు మంజూరు చేసి తుంగతుర్తి గడ్డ పోరాటాల గడ్డ మీద నుంచి రేషన్ కార్డుల పంపిణీకి గులాబీ గుండెల్లో దడు పుట్టించినటువంటి ఆ సభను చూసి జీర్ణించుకోలేక నల్లగొండలో ఒక జోకర్, జెడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. నల్లగొండలో ఇప్పటికే మీ నూకలు చెల్లినాయి, మీకు డిపాజిట్లు రాలేదు, ఏదో అత్యవసర మెజార్టీతోటి 2000 3000 మెజార్టీతో గెలిచిన జోకర్ జగదీశ్వర్ రెడ్డి కూడా మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే నైతిక విలువ నీకు లేదు. 9 రోజుల్లో 9000 కోట్లతోటి రైతు భరోసా ఇస్తే రైతు భరోసా ఎగ్గొట్టమని చెప్తున్నావు. ఎలక్షన్లప్పుడు పెట్టే స్కీములు మీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజా సంక్షేమం కోసం పెట్టే స్కీములు మా కాంగ్రెస్ పార్టీ. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి, మా మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇండ్లు ఇస్తే చూసి ఓర్వలేక ఇలా ముసరికన్నీరు రాసి మా ప్రభుత్వం మీద, మా గౌరవ ముఖ్యమంత్రి మీద అవాక్కులు చవాకులు పేలుతున్న జగదీష్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త. నిన్న మా గౌరవ ముఖ్యమంత్రి తులసి వనంలో గంజాయి మొక్కలు మొలవద్దని చెప్పి నిక్కచ్చిగా చెప్పిండు. వచ్చే స్థానిక సంస్థల్లో మొత్తం ఉమ్మడి నల్గొండ మొత్తం తులసి వనం కాబోతుంది. నువ్వు తులసి వనంలో ఒక గంజాయి మొక్క నిలిచి నువ్వు మా గురించి మాట్లాడేది? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఉన్నది 3 ఫీట్లు, మాట్లాడేది 7 ఫీట్లు మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు జోకరేషాలు బంద్ చేసుకోకపోతే స్థానిక సంస్థల్లో నిన్ను పొల్లు కొడతారని చెప్పి సభ ముందు తెలియజేస్తూ ఇకనైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాల్సిందిగా హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం. అది నిరంతర ప్రక్రియ, శాచురేషన్ మూడ్లో ఇస్తామని చెప్పేసి ప్రకటించి నిన్న లబ్ధిదారులకు రేషన్ కార్డులకు సంబంధించి అందివ్వగానే జగదీష్ రెడ్డికి ఫీజులు ఎగిరిపోయినాయి అనుకుంటా. బహుశా ఫీజులు ఎగిరిపోయి పిచ్చిలేసి ఏది పడితే అదే మాట్లాడుతుంది. ఏమన్నాడు మా ముఖ్యమంత్రి గారు? జగదీష్ రెడ్డి గారు, నువ్వు 10 సంవత్సరాలు ఈ జిల్లాకు మంత్రిగా చేసినావు కదా, నీ సొంతూరును మండలం చేసుకున్నావు, మరి ఆ మండల ఆఫీసు, పోలీస్ స్టేషను, ఎంఆర్ఓ ఆఫీసు సొంత బిల్డింగులు ఎందుకు కట్టలేకపోయినావు అని చెప్పేసి అడిగాడు. ఇది కట్టలేకుండా సొంత బిల్డింగులు కూడా తెచ్చుకోలేక నువ్వు చేసిన పని ఏంది? సోడా నీళ్ళ సామెత చెప్పిండు. జగదీష్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడు? సోడా నీళ్ళు పక్కకు పెడదాం, తర్వాత ఆ విషయాన్ని వదిలేద్దాం అంటుండు. ఎందుకు మా ముఖ్యమంత్రి గారు అనగానే నీకు నోట్లో ఎలక్కాయ పడ్డది? అది నిజమేనా? నిజాన్ని అంగీకరించినవా? నిజాన్ని అంగీకరించినా కాబట్టి దాన్ని వదిలేద్దాం, దాన్ని పక్కకు పెడదాం అంటున్నావా? అది నిజమా కాదా చర్చకు రా. మరి నేను కలపలేదు, నాకు సోడా తెలియదు, నీళ్లు తెలియదు అని చెప్పేసి చెప్పొచ్చు కదా. నువ్వు చెప్తలేవంటేనే నువ్వు చేసిన పని అది తప్ప జిల్లాకు చేసింది ఏం లేదు. ఈ టీఆర్ఎస్ వాళ్లకు, ముఖ్యంగా నల్లగొండలో జగదీష్ రెడ్డి గారికి మరి కంట్లే నిప్పులు పోసుకున్నట్టు అనిపిస్తుందా? తెలియలే. నిన్న ఆయన మాట్లాడిన భాష చూస్తే అంటే ఏ ఒక్క నాగరికత ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ విధమైన ఆ పద్ధతిలో అయితే మాట్లాడరు. అంటే అంత గొప్పగా సభ జరిగితే రేవంత్ రెడ్డి గారి గురించి అవాకులు చివాకులు వేలుతూ రేవంత్ రెడ్డి గారి భాష గురించి అడగోలుగా జగదీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మా యాదాద్రి భువనగిరి జిల్లాకు అక్కడ గంధమల్లి ఇవ్వడానికి కానీ, మా భువనగిరికి నియోజకవర్గానికి బునియాది కానీ కాలువ, పిలాయిపల్లి ధర్మాడి కాలువ కానీ, ఎస్ఎల్బీసీ టనల్ గురించి కానీ ఇవన్నీ చెప్తూ ఏ విధంగా నిలిచేది వారు చెప్తే, మరి జగదీశ్వర్ రెడ్డి గారు వారి హయాంలో ఏమి కూడా చేయకుండా
ఇప్పుడు చెప్పిన ఎస్ఎల్బిసి కానీ బునియాది కానీ ఉదయ సముద్రం ఐలయ్య గారు చెప్పినట్టు కానీ ఏవి కూడా చేయకుండా మరి ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు అవి చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని ఒక్కటి అడుగుతున్నాం, గత 10 ఏళ్ళల్లో అంతకుముందు కూడా మరి కేసీఆర్ గారు ఏ విధమైన భాష మాట్లాడింది? లంగా లఫంగు అంటే ఎవ్వరికి తెలియని భాష కూడా తెలంగాణ నేర్పిందవారు అంటే కేసీఆర్. లంగా లఫంగు లుచ్చ సన్నాసి బొంద పెడతా పాతి పెడతా అని మాట్లాడిందవారంటే కేసీఆర్ తప్పితే ఇంకోటి కాదు. ఆయన ఈ రాజకీయాన్ని కలుషితం చేసి ఇట్లాంటి భాష మాట్లాడి ఆద్యుడవరా అంటే కేసీఆరే. మరి మా ముఖ్యమంత్రి గురించి ఈరోజు మరి జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టే అది తప్పు అని చెప్పి ఈ సందర్భంగా దాన్ని